హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు మనకి ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక కర్రీ చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి అరటి పువ్వుల కర్రీ అండి. నేనైతే అరటి పువ్వుతో ఫ్రై అయితే చేశానండి ఈరోజు. మీకు పువ్వుని క్లీన్ చేసుకుంటమే చాలా టైం పడుతుంది కానండి, కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. దాన్ని ఒలిచి పైన లోపల ఒక ఆడ అన్నీ తీయడానికి టైం అయితే తీసుకుంటుంది. కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే యూరినరీ ఇన్ఫెక్షన్స్కి, మనకి నెలసరిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దీనివల్ల అయితే తగ్గుతుందండి. నెలకు ఒకసారైనా తీసుకోవడం చాలా మంచిది. ఉడికించిన నీరు తాగటం వల్ల కూడా చాలా మంచిదండి. చలవ చేస్తుందంటే హెల్త్కి చాలా మంచిదండి ఇది. దాని ప్రాసెస్ చూద్దాం. ముందు క్లీన్ చేసుకుందామండి. అరటి పువ్వులోంచి ఇలా పైన మనకి కవర్ లాగా పైన తీయగానే లోపల అన్నిటికీ ఇలా వస్తాయండి. వాటిని క్లీన్ చేసుకుంటమే చాలా పని అండి, మీకు టైం అయితే తీసుకుంటుంది. చూపించిన విధంగా పైన పొర అయితే తీసేయాలండి. అన్నిటికీ ఆ పొర తీసేసుకోవాలి. లోనైతే ఒక గట్టి కాడ లాంటిది అయితే వస్తుందండి, మీకు నేను చూపిస్తాను. ఆ కాడను కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నింటికి తీసుకోవాలండి అలాగా ప్రతిదానికి, ఎందుకంటే చేదైతే వస్తుందండి. మీకు కర్రీ మొత్తం పోతుందండి మనం అది వేస్తే కనుక. పైన పొర అంతా క్లీన్ చేసేసుకోవాలి. చేతికి మీకు నలుపు వచ్చేస్తుంది అనుకుంటే కొంచెం ఆయిల్ లాంటిది రాసుకుంటే తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది ఉండదు. జిగురుగా కూడా ఉంటుందండి, అది బంకలా పట్టేస్తూ ఉంటుంది. అదిగో చూపించిన విధంగా కాడ మొత్తం అన్నీ పువ్వులు అవన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నీటిలో అయితే వేసుకోవాలండి, నలుపు రాకుండా. చూసారు కదండి, అన్నీ నీటిలో వేసుకున్నాను. దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు వేసి లైట్గా బాయిల్ చేసుకుంటానండి స్టవ్ వెలిగించి. చూపించిన విధంగా ఒకసారి 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతుందండి. ఉడికిన వాటిని ఒక జల్లెడ దాంట్లో వేసుకుని వాష్ చేసుకుందామండి మనం ఉడికిన తర్వాత. అలా వార్చుకున్న వాటిని నీళ్ళన్నీ వార్చిన తర్వాత చాకుతో సన్నగా చిన్న ముక్కలు అయితే కోసేసుకోవాలి, సన్నగా. ఫ్రై కాబట్టి, కర్రీ అయితే మేము కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఫ్రై కాబట్టి కొంచెం చిన్నగా అయితే కట్ చేశాను. ఫ్రై అయితే చేద్దాం. స్టవ్ వెలిగించుకుని దానికి సరిపడగా అయితే ఆయిల్ వేసుకున్నాను నేను, పాన్ పెట్టి. దాంట్లో కొద్దిగా 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి చీల్చిన ముక్కలు చేసినవి, వెల్లుల్లిపాయలు చితగ్గొట్టినవి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న అరటి పువ్వు తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి కొద్దిసేపు, ఒక 5 నిమిషాలు. దీంట్లో అయితే నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి కర్రీ టేస్ట్ కోసం. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లో కారం అయితే వాడం కాబట్టి నేను 2 పచ్చిమిర్చిని చితగ్గొట్టి పేస్ట్ అయితే అదే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చితగ్గొట్టిని వేసుకుంటానండి. కారం కావాలితే కారం వాడుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కమ్మగా ఉంటుందనేసి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను, 2 పచ్చిమిర్చిని స్పైసీ కోసం. నేను ముందుగా తురుము తీసి పెట్టుకున్న కొబ్బరి కూర అయితే ఒక చిప్ప తీసుకున్నానండి, కొబ్బరి చిప్ప. తురుము తీసి పెట్టుకున్న కొబ్బరి కూరని తీసుకొచ్చి అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం నెలకు ఒకసారైనా ఇలాంటి కర్రీస్ ట్రై చేయటం వల్ల లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. చూసారు కదండి, మా అరటి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మేమైతే ఇష్టపడుతున్నామండి కర్రీని. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.